కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మనం ప్రతి సంవత్సరం ఇదే నెల 31వ తారీఖున చాలా మంది బాప్టిజం తీసుకుంటామండి, మారుమనసు పొందుతామండి అని వస్తారు. కానీ ఈ నెల మాత్రం ఎవ్వరూ రాలేదు. కానీ ఆ సమయంలోనే వీళ్ళిద్దరు హెప్సిబా, మేఘనా మా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు నేను బాప్టిజం తీసుకుంటానండి అన్నారు. నాకు దీన్ని బట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇష్టానుసారంగా జీవించే యవన బిడ్డలు ఉన్న రోజుల్లో వీళ్ళిద్దరూ దేవుణ్ణి వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరించారు. వీళ్ళు ఇతరులకు ఇలాగే మాదిరికరంగా జీవించాలని మీ అందరినీ ప్రతిరోజు ప్రార్థనలో పెట్టండి. మీరు ఎప్పుడు ఈ రోజే కాకుండా ప్రతిరోజు దేవుని సన్నిధి త్వరగా రండి, ఇంకా దేవుని సన్నిధిలో ఎక్కువ గడపండి. వచ్చేస్తాం పాస్టర్ గారు. సరే, చాలా బాగా చెప్పారు కదా. ఖచ్చితంగా రేపు త్వరగా వచ్చేద్దాం. అమ్మో అయిపోయింది, బయట చెప్పిస్తాయి. హలో, హెప్సీ పడుకొని లేచావా? నేను ఎప్పుడో లేచిపోయి రెడీ అయిపోయి బైబిల్ కూడా చదివిస్తున్నాను. నువ్వు? అవునా, నేను ఇప్పుడే లేచానే. అమ్మో 3:30 అయిపోయింది. ఫాస్ట్ రెడీ అయిపోయి వెళ్ళాలి చర్చికి. వచ్చేస్తాను. పొద్దున్న 4 అయింది. ఇప్పుడు ఎవరు వచ్చింటారు? పాస్టర్ గారు వస్తున్నా. మీ ఇద్దరేంటమ్మా ఈ సమయంలో? అంటే మీరే చెప్పారు కదండి, పొద్దున్న లేచి ప్రేయర్ చేసుకోవాలని, దేవుని సన్నిధికి త్వరగా రావాలని, దేవుని సన్నిధిలో ఎక్కువ ఉండాలని, అందుకే త్వరగా వచ్చేసాం. అబ్బా, ఏదో త్వరగా రావడం అంటే 5 గంటల ముందు కాదు, 5 నిమిషాలు 10 నిమిషాల ముందు వచ్చి కూర్చోవడం. మీరేంటి ఇంత తొందరగా వచ్చారు? సో పర్లోకానికి ఫస్ట్ టికెట్ మనకే ఫస్ట్. సరే, ఎలాగో వచ్చారు కదా, చర్చ్ క్లీన్ చేయడంలో హెల్ప్ చేయండి. అది చీపు ఫస్ట్ నేను చూసాను. చెప్పండి పాస్టర్ గారు. ఆ చీపురేలు తీసుకో. ఎప్పుడు నాకే చెప్తారు, తనకి ఏం చెప్పండి. ఈ కవర్ నేను చూసాను ఫస్ట్. అమ్మ గొడవ పడకండి. హెప్సీ నువ్వు అక్కడికి వెళ్ళు, మేఘనా నువ్వు అక్కడికి వెళ్ళు. మీటింగ్ అయిపోయిందా? సరే, కూర్చుందా. సరే, స్టార్ట్ చేద్దాం. ఈ దినం దేవుని ప్రార్థన ద్వారా ఆరంభిద్దాం. పాటలు పాడుకుందాం. మీ ఇద్దరు ఎవరొకరు పాటలు స్టార్ట్ చేయండి. నీతో నేను ఈ పాట పాడితే పరలోకానికి వెళ్ళినట్టు ఉంటుంది. పాడితే పరలోకానికి ఎందుకు వచ్చినట్టుంటుంది. నీతో ఇద్దరు పాడద్దు, నేను చెప్పిన పాట పాడతాం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం వేదనైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం వేదనైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాహారము, నువ్వే నా జీవాధారము. మీ జీవాలు పోయేటట్టు పాడకండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనం లేచి నుంచున్నట్టయితే ఆరాధన చేసుకుందాం.
ఆరాధన 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 ఏం చేస్తారమ్మా మీరు? ఆరాధన చేస్తున్న పాస్టర్ గారు. ఆరాధన ఎవరైనా చేస్తారా? అంటే పరిశుద్ధాత్మ మా కళ్ళని కమ్మేసింది పాస్టర్ గారు. ఆరాధన అంటే ఏదో పిచ్చికెళ్ళి వేయడం కాదు, ఆయన ప్రెజెన్స్ ఫీల్ అవుతూ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో చేయడం అనేది ఆరాధన. నేను ఇక మీకు వచ్చిన పూర్ణ హృదయంతో చేసేస్తాను పాస్టర్ గారు. నేను ఆత్మలన్నిటితోనూ చేసేస్తాను పాస్టర్ గారు. సరే, గుడ్. ఇప్పుడు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. సామెతలు నా కుమారుడు జ్ఞానమిచ్చేవాడు. నా కుమారుడా జ్ఞానమిచ్చేవాడు. చదువు నీ వల్లే పాట పోయింది, నీ వల్ల అన్ని పోయి పోగొట్ట. యెహోవా నా జ్ఞానమిచ్చేవాడు. కుమారుడా ఇంకా రిఫరెన్స్ చెప్పలేదు. చెప్పలేదంటారా? స్లో మరి పాస్టర్ గారు. సామెతలు 1వ వచనం. నా కుమారుడా యెహోవా నా జ్ఞానమిచ్చేవాడు. కుమారుడా ఏ అధ్యాయం చెప్పానమ్మా నేను? సామెతలు 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు. శిక్షను అవకాశం ప్రేమించువాడు జ్ఞానమును శిక్షను ఎవరు చదవదు. మీకు చదవడం చెప్పాను కదా, నేను నాకే శిక్ష వేసుకుంటాను. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును. ఈ విన్న వాక్యం బట్టి ఎవరొకరు ప్రార్థన చేయండి. నేను చేస్తాను. చిన్నదాన్ని కదా నా మాట విని. నీకు ఇంకా ప్రార్థన రాదు, నేను చేస్తాను. భగవంతుడి గౌరవం ఇవ్వాలి చేసి. అప్పుడే పరలోకానికి వెళ్తాం. పిల్లల కోసం సాక్రిఫైస్ ఇద్దరు చేయొచ్చు. నా వాక్యం నేను చేసుకున్నాను కదా, నా ప్రార్థన కూడా నేనే చేసుకుంటాను. నీ వల్లే పోయి విన్న వాక్య ప్రకారం జీవించడానికి హెల్ప్ చేయాలి. ఆమేన్. ఈరోజు వాక్యం చాలా బాగా చెప్పారు కదా చాలా సాక్షాలు. అసలు సూపర్ చెప్పారు. నాకైతే నా జీవితం అంతా ముందుకు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. నాకైతే మొత్తం ఫ్యూచర్ అంతా కనిపిస్తుంది. నాకు అలా పాస్టర్ గారితో వెళ్ళి వెళ్ళి చెప్పేసి వచ్చేద్దాం. పాస్టర్ గారు ఈరోజు వాక్యం ఎంత బాగా చెప్పారంటే నాకు అంతలన్నీ నిండిపోయండి. మీరు కూడా ఎంత బాగా చెప్పారో నా కిడ్నీలోకి వెళ్ళిపోయింది పాస్టర్ గారు. ఇదేదో రాలనుకుంటున్నారు అమ్మ, కిడ్నీలోకి కంతలోకి వెళ్ళిపోవడానికి. ఇది దేవుని వాక్యం హృదయంలో ఉంచుకోండి, ఎక్కడికి వెళ్ళవద్దు. పాస్టర్ గారికి ఎవరు ఇచ్చారా? బాప్టిజం తీసుకున్నాం కదా, మనకే పరలోక రాజ్యం. పర్లోక రాజ్యానికి వెళ్ళిపోతాం అంటావా? అంతేలే. అంతే. కొన్ని రోజులు గడిచిన తర్వాత ట్రింగ్ 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 ట్రింగ్. హలో, హిప్సీ ఏం చేస్తున్నావు? కోరుకున్నాను. ఈరోజు ఆదివారంలో ఉంది, ఏమైనా వెళ్దామా అని ఫోన్ చేశాను. అవునా, ఆదివారం వెళ్దాంలే. 11 అయిందేమో. నేను వెళ్ళలేదులే. సరే 12కి వెళ్ళిపోదాం. మళ్ళీ మన పాస్టర్ గారికి అసలు కోపం ఎక్కువ కదా, తిట్టేస్తాడు. ఏం పర్లేదు. సరే. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. చూసావా ఎంత బాగుందో? ఆ బార్డర్ సేమ్. ఆమేన్. నెక్స్ట్ ప్రేయర్ మీటింగ్. హలో హలో మ్యాగీ, నిన్న లాస్ట్ వీక్ వీడియో మొత్తం చూసాను. మనం ఎక్కడ కనిపించలేదు యూట్యూబ్ వీడియోలో. అదేంటి మనం ముందే వెళ్ళాం కదా. రేపు నుంచి ఫస్ట్ పేరుకి వెళ్ళిపోవాలి, సరేనా? సరే పదైతే వెళ్ళిపోదాం. నువ్వు మంచి మేకప్ వేసుకో, నేను కొత్త చీర కట్టుకొని వస్తాను. అప్పుడైతే వీడియోలో మంచి కనిపిస్తాం. నిజమే నిజమే. ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్గా సూపర్ ఫాస్ట్. ప్లేస్లెట్ ఫాస్ట్ గారు, ఫాస్ట్ గారు.
వచ్చారు కదా క్లీన్ చేయడానికి వచ్చేయండి. అందరికీ చెప్పాను లేట్గా వెళ్దాము, నువ్వే నా మాట వినిపించు. ఏం పర్లేదులే, చేసి నువ్వు. నువ్వు చేసి ఏంటి, 2 చీపుర్లు ఉన్నాయా, అప్పుడు తెగ పడి తుడిసేస్తానని నువ్వు కూడా 2 చీపుర్లు, నాకు చీపురు అన్నావు కదా, 2 చీపుర్లు ఉన్నాయి, 2 చేతులతో తుడిసి. అదేగా మూత తోసేద్దాం రాయి. సరే తోసదు. అయిపోయింది చాలు ఇంకా. ఎలా తుడిచారో ఏంటో. చూసావా ఎంత బాగా చేసిన ఏదో ఒకటి అన్నారు అంటారు. సరే, ఆరాధన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. లాప్స్ అయినా కొట్టండి అమ్మా. స్తోత్రం 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 స్తోత్రం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ ఆరాధన వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. ఆ బార్డర్ సేమ్ నా దగ్గర ఉంది. ఆంటీ చూడు బంగారం ఎంత ఇస్తుందో. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అయినా బంగారం రేట్లు అంత పెరిగిపోయి కదా, ఎలా కొనిస్తారంటో. పిసినారి తిండి తిన్నా మానేసి బంగారం కొనుక్కుంటున్నట్టు ఉంది. ఇలాగే అనుకున్నా నేను. కనీసం బైబిల్ అయినా తీయండి అమ్మా. పేజ్ నంబర్ 52. చేసి మళ్ళీ కొట్టేసిలో ఉన్నాను. ఎవరైనా బైబిల్ వాక్యం చదవండి. చదువు, నువ్వు చదివే, నువ్వే చదువు. అప్పుడు తగ్గి చదివేస్తానని చదువు. అందుకే పెద్దవాళ్ళు ఛాన్స్ ఇవ్వమని ఉంటుంది, అందుకే ఎత్తుమని చదువు. ఎవరైనా చదవండి అమ్మా. క్షమిస్తారు, ఏదో పెద్ద ఏదో చెప్తావు కదా, చదువు. వాళ్ళది మీ ఇద్దరు అందరూ చదవలేదు, నేనే చదువుకుంటాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్ణి యందు విశ్వసించుమని ప్రతి వాడును నశింపక నిత్యం జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని ఈ వాక్యం దీవించును గాక. మీ ఇద్దరు ఎవరొకరు ముగింపు ప్రార్థన చేయండి. చెయ్యు. అప్పుడు ప్రార్థన చేసేస్తాను అమ్మా, నువ్వు చెయ్యు. ఆ సెషన్లు 2 నిమిషాలు సైలెంట్ ఆర్డర్ చేసుకుంటాను. అంతా మన కోసమే చెప్పాను. మనల్ని చూస్తున్నారు చూసావా, ఇక్కడ నా కోసం చెప్పాను. నీకోసమే కాదు, నన్నే అలా చూస్తున్నా. అమ్మా అమ్మా ఒకసారి ఇట్రండి. మీ ఇద్దరు ఏదైనా మార్క్ కనిపించిందా? కొంచెం బొమ్మలు వచ్చినట్టు అనిపిస్తున్నాయి. నేను కూడా 2 కేజీలు తగ్గినట్టు అనిపిస్తుంది పాస్టర్ గారు. ఆ మార్క్ కాదమ్మా, ఇంకేదైనా మార్క్ కనిపించిందా? ఆవిడలో అడుగుతున్నట్టుంది. నా బంగారం చేయించుకున్నట్టుంది. ఏం మాట్లాడుతున్నారమ్మా? చేంజ్లు అని. నేను అనేది ఆత్మీయంగా మీలో ఏదైనా మార్క్ కనిపించిందా? ముందు ఎంత ఆసక్తితో వచ్చేవారు సన్నిధికి, ఇప్పుడు అసలు దేవుడి సన్నిధికి మీరు రావట్లేదు. కొంచెం ప్రార్థన చేయమంటే నేను చేస్తా అని కొట్టుకునేవారు. పాటలు పాడమంటే నేను చేస్తా అని పాడేవారు. ఆరాధన చేయమంటే ఎంత బాగా చేసేవారు. ఇప్పుడేంటి అసలు ఏం ఉత్సాహమే కనిపించట్లేదు మీలో. మీకు అసలు అర్థమవుతుందా ఏమైనా? ఎంత బాగుండేవారు. ఏదో అప్పుడు బాప్టిజం తీసేసుకున్నాంలే, పని అయిపోయిందిలే, మనం ఇంకా పనిలోకి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? ముందుట్లో ఎంత బాగుండేవారు. ఇప్పుడు అసలు ఏమీ కనిపించట్లేదు మీలో. ఈసారి నుంచి సరిగ్గా చేస్తారా? చేస్తాం పాస్టర్ గారు. సరే, మత్తయి బైబిల్ ఏం చెప్తుందంటే నిజమైన భక్తి గురించి మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38 వచనాలు. మీరు మీ దేవుడిని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలని చెప్తుంది. ఇది ఫస్ట్ అండ్ గ్రేట్ కమాండ్మెంట్. సో ఇది మీరు పాటించాలి. ఈసారి నుంచి చర్చికి ఫాస్టింగ్ రండి, దేవుడు చెప్పిన మాట వినండి. దాన్ని బట్టి దేవుడు ఏం చేయాలో, ఎలా జీవించాలో మీకు చెప్తారు. ఫాస్ట్గా వచ్చేస్తాం పాస్టర్ గారు. అమ్మ, ఫాస్టింగ్ రావాలంటే ఏదో 5 గంటల ముందు కాదు, 10 నిమిషాలు 5 నిమిషాలు ముందు రండి. సరేనా? పదండి.